నమస్తే అమ్మా. నమస్తే. కస్తూరి రజని గారు 44 ఇయర్స్ సివియర్ ఆర్థరైటిస్తో వచ్చారు. నీ జాయింట్ ఆర్థరైటిస్ రైట్ సైడ్. ఆర్థరైటిస్తో పాటు నీ జాయింట్ వెరీ అన్స్టేబుల్గా ఉన్నది. నడవాలంటే కాలు చాలా వంకర వెళ్ళి వెనక్కి బెండ్ అయ్యి చాలా ఇబ్బందితో నడిచేవాళ్ళు, తర్వాత పెయిన్తో నడిచేవాళ్ళు. అంటే ఈ వయసులో ఆర్థరైటిస్ చాలా తక్కువ ఉంటుంది, కానీ సమ్టైమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా అంటే అన్స్టేబుల్ నీ జాయింట్ను బాగా లిగమెంట్స్ డ్యామేజ్ అయిన నీ జాయింట్కు నీ రీప్లేస్మెంట్ చేశాం. దీనికి స్పెషల్ నీ రీప్లేస్మెంట్ చేశాం, TC3 అంటాం. ఎలా అంటే ఇది లిగమెంట్స్ సపోర్ట్ చేస్తూ మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది, నొప్పి లేకుండా ఉంటుంది. ఇప్పుడు 5 months అయింది. ఆమె నడక ఆల్మోస్ట్ నార్మల్గా వచ్చింది. నొప్పి లేదు కదమ్మా? నొప్పి లేదు. ఆమె పనులను చేసుకుంటుంది. హ్యాపీ కదమ్మా ఆపరేషన్ చేసుకుంది. సో ఈ రోజు రేపుల్లో నీ రీప్లేస్మెంట్ చాలా కామన్ ఆపరేషను. రోబోటిక్ టెక్నాలజీతో ప్రిసిషన్ చాలా ఇంక్రీజ్ అయింది. నొప్పి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే తక్కువ ఇన్సిషన్ ఇస్తాము, టిష్యూస్ తక్కువ కట్ చేస్తాము, బ్యాలెన్సింగ్ బాగుంటుంది, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. రోబోటిక్ విత్ ఫాస్ట్ ట్రాక్ టెక్నాలజీ అంటే నొప్పి చాలా తగ్గించే టెక్నాలజీతో చేయడం వల్ల రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అందుకని ఎవరికైతే ఆర్థరైటిస్ ఉండి నొప్పితో బాధపడుతూ వాళ్ళ డే టు డే యాక్టివిటీ చేయలేకపోతున్నారో మీరు ముందుకు వచ్చి డాక్టర్ని కలిసి ఈ ఆపరేషను చేయించుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మై నేమ్ ఇస్ రవితేజ. 6 months బ్యాక్ మా మదర్కి ఇక్కడే అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్లో ఈ ఆపరేషన్ అనేది జరిగింది. డాక్టర్ కేజే రెడ్డి గారు ఆపరేషన్ చేయడం జరిగిందండి. 6 years నుంచి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉన్నారు. 6 months బ్యాక్ ఆపరేషన్ జరిగిన తర్వాత తన పనులు తను చేసుకోవడం, తన వర్క్ తను ఈజీగా ఉండడం, ఎవ్రీథింగ్ తనకు తను చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఒక 1 year బ్యాక్ చూసుకుంటే కనుక తన పనులు కానీ తన వర్క్ కానీ ఏది చేసుకోలేకపోయేవారు. ఇది హెల్ప్ అనే కంపల్సరీ ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఆ ట్రబుల్ కూడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. థ్యాంక్స్ టు డాక్టర్ అండ్ థ్యాంక్స్ టు అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్.